హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనకి బ్లౌజ్కి కానీ డ్రెస్సెస్ కానీ సైడ్ జిప్పు ఎలా వేసుకోవాలన్నది చూద్దామండి. చూస్తున్నారు కదా ఎంత ఫినిషింగ్గా, ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా జిప్పు కూడా కనిపించకుండా వేసుకోవాలి. దీని ఫస్ట్ ఏంటంటే మనం ఎటువైపు మనం జిప్పు వేయమో అటువైపు మనం ముందు ఫిట్టింగ్ చేసేసుకోండి. లేదంటే తర్వాత జిప్పు వేసుకున్న తర్వాత కూడా చేసుకోవచ్చు. నేనైతే జిప్పు వేసే వైపు నేను ఇప్పుడు ఫిట్టింగ్ చూపిస్తున్నాను. ఫస్ట్ మనం హ్యాండ్స్కి ఎలా అయితే ఫిట్టింగ్ చేస్తామో సేమ్ అదే రకంగా హ్యాండ్స్ లూజ్ ఎంతో చూసుకుని మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ని చూసుకుని మనం చెస్ట్ దగ్గర కూడా సేమ్ మార్కింగ్ చేసుకోవాలి. అది డ్రెస్కైనా బ్లౌజ్కైనా సరే ఒకటే పద్ధతి. ఇక్కడ 6 ఇంచీలు లూజ్ అయితే నేను 6 ఇంచీలు పెట్టానండి. అదే రకంగా ఇక్కడ చంక దగ్గర నేను 2 ఇంచులు ఖర్చులు తీసుకున్నాను. ఇది 2 ఇంచుల ఖర్చులకి ఇలాగ మార్కింగ్ చేసాం. అక్కడి నుంచి ఇక్కడికి కలిపేసి లైన్ మార్కింగ్ చేస్తాం. ఇక్కడ ఎలాగ మనం ఫిట్టింగ్ చేయాలి కాబట్టి ఇంతవరకు కామన్గానే ఉంటుంది. సరేనండి. ఇక్కడి నుంచి మనం నడుము కొలతలకి కూడా మార్కింగ్ పెట్టుకుంటాం కదా ఫిట్టింగ్కి. ఆ కింద నడుము మార్కింగ్ దగ్గరికి ఇలాగ లైన్ గీసేయాలి. ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ లైన్ ఇలా స్టిచ్ చేసేస్తాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంతవరకు అంటే మనం ఈ లైన్ కొద్దిగా కనిపించేటట్టుగా లైన్ మార్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఫస్ట్ చంక మార్కింగ్ వరకు కూడా ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేయాలి. ఇక్కడ ఫస్ట్ ఇలా రఫ్ చేసి దాని తర్వాత 2 చంక కుట్లు 2 కూడా ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకుని ఇక్కడి నుంచి ఇది ఇలాగా ఇది చూసారు కదా, ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా ఉండాలి. సరేనండి. ఇక్కడ నుంచి ఇలా స్టిచ్చింగ్ అనేది ఇంతవరకు చేసేస్తారు. దాని తర్వాత అక్కడి నుంచి కుట్టు దగ్గర నుంచి కిందకి మనం జిప్పు పెట్టడానికి కనీసం ఒక 2.5-3 ఇంచీలన్నా సరే వదిలేసి కింద నుంచి జిప్పు రావాలి. అంటే అక్కడి నుంచి ఆ లైన్ మీద మనం ఫిట్టింగ్ అనేది చేయాలి. అంటే ఇంచుమించులోనే అక్కడి నుంచి చంకకుట్టు దగ్గర నుంచి నేనైతే కనుక ఒక 3 ఇంచీల వరకు నేను ఒక మార్కింగ్ ఇలా మార్క్ పెట్టి అంతవరకు సేమ్ ఫిట్టింగ్ లైన్ మీదకి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత అక్కడ ఆగి అక్కడే మనం రఫ్ చేయాలి. అంటే కుట్టు అనేది వెనక్కి ముందుకి కుట్టి లాక్ చేయాలి. ఇలా లాక్ చేసిన తర్వాత నీడిల్ కింద పెట్టి మనకి ఈ పాదాన్ని పైకి ఎత్తి మళ్ళీ ఇలా రివర్స్లోని అదే కుట్టు మీద 1 ఇంచన్నా ముందు రావాలి. దాని తర్వాత సైడ్కి వచ్చి ఒక పాదం ఖర్చు వెడల్పుని నెమ్మదిగా అలా రన్నింగ్లో వస్తూ పాదం ఖర్చు మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం జిప్పు వేసినప్పుడు అంటే పంజాబీ డ్రెస్లకి స్లిట్స్ స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఆ టైప్ అనమాట. సేమ్ అదే రకంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి ఇది మిగిలింది ఈ 2 నడుము దగ్గర ఉన్న మార్కింగ్లో ఒకదాని మీద ఒకటి పెట్టిన తర్వాత సైడ్ మనకి ఏమైనా ఎగుడు దిగుడు వచ్చినా ఏమైనా సరే మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎలాగైతే ట్రిమ్ చేస్తామో అలా ఇప్పుడే ట్రిమ్ చేసేసుకోండి. సరేనా. దాని తర్వాత ట్రిమ్ చేసుకోవడం కుదరదు. ఇప్పుడే ట్రిమ్ చేసి నీట్గా పెట్టేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మనం జిప్ తీసుకోవాలి. జిప్ అన్నది ఇన్విజిబుల్ జిప్ అన్నది ఉంటుందండి. చిన్నది సైజు ఉన్నది మనం తీసుకుంటాము. చూసారు కదా, ఇక్కడ ఎలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ చేసినప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు కుట్టు వైపుకి ఇలా ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కావాల్సిన లైన్ అన్నది ఇలా ఫోల్డింగ్ అన్నది వస్తుంది. ఎందుకంటే మనం రైట్ సైడ్ వైపు మనం జిప్ వేస్తాం కాబట్టి రైట్ సైడ్ వైపు కూడా ఈ ఫిట్టింగ్ లైన్ అన్నది మనకి రైట్ సైడ్ క్లాత్ మీద కూడా ఈ లైన్ ఉండాలి. సరేనా. ఇలా వెనక్కి తిప్పితే ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసింది కనిపిస్తుంది కదా, ఆ ఫోల్డింగ్ మీదే ఇలా ఈ లైన్ అన్నది ఇలా మార్కింగ్ చేసుకోండి. సరేనండి. ఇలా మార్కింగ్ చేసుకుని 2 వైపులా కూడా సేమ్ ఇదే రకంగా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇటువైపు ఈ నడుము కొలత అనేది ఇక్కడికి వచ్చింది కదా మనకి ఫిట్టింగ్. అలాగే ఈ కుట్టు దగ్గరికి ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ఆ క్రాస్ లైన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేసి ఇటువైపు కూడా మనం మార్కింగ్ చేసుకుంటే 2 రైట్ సైడ్ వైపులో కూడా మనం అంటే ఫిట్టింగ్ లైన్ని మళ్ళీ రైట్ సైడ్ వైపు కూడా మనం లైన్ గీస్తున్నాం అనమాట. సరేనండి. ఇలా ఓపెన్ చేసి ఇది ఇలా లైన్ అనేది మార్క్ చేసేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు జిప్ ఎలా వేసుకోవాలో చూద్దాం. జిప్ తీసుకోండి. నా దగ్గర అయితే లెంత్ పొడవుగా ఉన్నది ఉందండి. దేనికైనా సరే డ్రెస్లకైనా దేనికైనా సరే యూజ్ అవుద్దని నేను కొద్దిగా పొడవయ్యే తీసుకున్నాను. బ్లౌజ్లకి అయితే చిన్నవి కూడా వస్తాయి. ఒక 2 రూపీస్ వేరియేషన్ అన్నది ఉంటుంది. సరేనా. ఇప్పుడు చూసారు కదా, ఇలా వచ్చినప్పుడు మనకి ఈ రకంగా రావాలి. ఈ పెద్దది జిప్ది రన్నర్ ఉంది చూసారు, అది రాంగ్ సైడ్ వైపుకి ఇలా వెళ్ళిపోవాలి. చిన్నది పట్టుకోవడానికి ఉంది కదా, అది రైట్ సైడ్ వైపుకి రావాలి. ఇప్పుడు ఈ ఫుట్తో అయితే పర్ఫెక్ట్గా రాదంటే సింగిల్ ఫుట్ అన్నది పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సింగిల్ ఫుట్ నేను మిషన్కి మార్చేసాను. ఇప్పుడు చూడండి, ఇలా ఉంది కదా, పై లేయర్ నేను ఇలా తీసి కిందనున్న లేయర్కి నేను ఫస్ట్ జిప్ అన్నది అటాచ్ చేస్తాను. ఏది ఎటువైపు అయినా సరే మీరు చేయొచ్చు, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది. సరేనా. ఇప్పుడు ఇలా చూసారు కదా, జిప్ని ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసి తిరగేసి మనం ఇక్కడికి వచ్చేటట్టుగా ఇలా ఈ జిప్పును చూసారా, దీన్ని ఇలా పెట్టాలి. చూసారు కదా, రాంగ్ సైడ్ జిప్ రాంగ్ సైడ్ అన్నది మనకి పై భాగం వైపు ఉంది. లైన్కి ఖర్చుల వైపు మనం ఒక రవ్వంతా
ఖర్చుల వైపే పెట్టాలి, లైన్కి లోపల వైపుకి పెట్టకూడదు, లైన్కి బయట వైపుకే మనం పెడతాం. చూడండి మళ్ళీ చూపిస్తాను చూడండి, ఇది లైన్ కదా, ఇది మన ఫిట్టింగ్ లైన్. ఫిట్టింగ్ లైన్కి ఎప్పుడు ఇలా పెట్టాలి, సరేనా. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా జస్ట్ కొద్దిగా ముందుకే పెట్టాలి తప్ప లోపల వైపుకి పెట్టకూడదు, సరేనండి. ఖర్చుల వైపుకే పెట్టాలి. కింద మనకి కొద్దిగా ఇలా ఇక్కడ నొక్కినట్టుగా ఉంటుంది జిప్ ఎండ్ పాయింట్లోని. కరెక్ట్గా ఆ ఎండ్ పాయింట్ అన్నది కరెక్ట్గా ఆ అంచుకు వచ్చేటట్టు చూడండి. అది మీరు బ్లౌజ్ అవ్వచ్చు, డ్రెస్లు అవ్వచ్చు, ఏదైనా సరే ఆ అంచుకు వచ్చేటట్టు చూసుకుంటే మీకు బాగుంటుంది. కరెక్ట్గా ఇటువైపు కూడా సేమ్ అదే కొద్దిగా కాల్చినట్టుగా ఉంటుంది. అది కనుక అక్కడికి చివరికి వచ్చిందనుకోండి కదలకుండా ఉంటుంది. ఇప్పుడు జిప్ని ఇలా ఓపెన్ చేసి ఈ సింగిల్ లేయర్ని నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టి మీరు పిన్నులు పెట్టేసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది అనమాట. అక్కడ ఒక పిన్ను, ఇక్కడ ఈ చివరిని చేసి ఒక పిన్ను పెడితే మీకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది. ఈ కుట్టు ఎంతవరకు కుట్టాలంటే ఇప్పుడు మనం పైనుంచి ఫిట్టింగ్కి కుట్టుకుంటూ వచ్చాం కదా, ఆ కుట్టు కన్నా 1 ఇంచ్ ఇంకా దాటి ముందుకు రావాలి, సరేనా. ఇప్పుడు చూడండి ఇలా సింగిల్ ఫూట్ ఉంది కదా, ఈ రన్నర్ అన్నది ఈ జిప్ అన్నది ఎటువైపు అయితే ఉందో అటువైపు ఫూట్ కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఇలా పెట్టుకుని మనకి పైపింగ్ లాగే ఇలా స్టిచ్చింగ్ అన్నది ఈ జిప్ పక్క నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఫస్ట్ లాక్ చేయండి, దాని తర్వాత అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. మనం ఆల్రెడీ పిన్ పెట్టాం కాబట్టి ఎక్కడ కదలకుండా ఉంటుంది. చూసారు కదా ఇక్కడ వరకు స్టిచ్ అయింది కదా, దీనికన్నా ఇలా పెట్టి 1 ఇంచ్ అన్నది, 1/2 ఇంచు 1 ఇంచ్ అన్నది ఇంకా పైకి వచ్చేటట్టుగా సేమ్ అదే లైన్ నుంచి ఇంకా ముందు వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ ఉంది కుట్టు, నేను ఇలా ముందు వరకు కొద్దిగా జస్ట్ ఇలా ముందు వరకు ఇక్కడ ఇలా స్టిచ్ చేస్తాను. చేసి ఇక్కడ లాక్ చేయండి, వదిలేయొద్దు. వదిలేస్తే మళ్ళీ జిప్పు ఊడిపోద్ది. అంటే ఎప్పుడైనా కుట్లు టైట్గా ఉంటుంది కదా బ్లౌజు, ఇక్కడ మళ్ళీ నేను లాక్ చేశాను. అవసరం అనుకుంటే డబుల్ స్టిచ్ కూడా చేసేసుకోండి, సరేనా. దాని తర్వాత ఇలా థ్రెడ్ కటింగ్ చేసేయండి. కటింగ్ చేసి మిషన్ నుంచి తీసిన తర్వాత మళ్ళీ రెండో వైపు ఈ జిప్ రెండో సైడ్ అన్నది జాయింట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ ఇలా రన్నర్ని చూసారు కదా ఇలా తీసివేయడానికి నీట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇటువైపు ఉంది కదా, ఇటువైపుని ఇలా తిరిగేయండి. ఇలా తిరిగేసిన తర్వాత ఇప్పుడు ఈ జిప్ని మనం ఇటువైపు ఇలా పెట్టాలి. ఒకసారి మళ్ళీ చూడండి, సేమ్ అదే రకంగా జిప్ ఎక్కువ కనిపించేది పై భాగం వైపు ఉండాలి, కనిపించలేనిది కింద భాగం వైపు ఉండాలి. ఇలా ఇది కూడా సేమ్, సరేనా. అక్కడ చూస్తారు కదా కొద్దిగా మనకి ప్రెస్ చేసి ఉంటుంది కదా జిప్ స్టార్టింగ్లోని అంటే కింద ఎండింగ్లోని, అది కరెక్ట్గా అంచుకుండేటట్టు చూసుకుంటే 2 జిప్లు సమానంగా ఉంటాయి. అంటే 2 వైపులా కూడా మనం రన్నర్ వేయడానికి ఈక్వల్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇటువైపు మనం స్టిచ్ చేసినప్పుడు ఒకవైపు సింగిల్ ఫూట్తో స్టిచ్ చేస్తున్నప్పుడు ఒకవైపు కింద నుంచి స్టిచ్ వస్తే ఒకవైపు పైనుంచి స్టిచ్ వేయాల్సి వస్తుంది. ఈ ఫూట్ అంటే సింగిల్ ఫూట్ కారణంగా, సరేనండి. ఒకవైపే మనకి ఫూట్ ఉంటుంది కాబట్టి ఇటువైపు మాత్రం ప్రాపర్గా చక్కగా ఇలా పిన్నులు పెట్టేసుకొని పైనుంచి స్టిచ్ చేయడమే. ఇప్పుడు ఇలా తిప్పండి చూడండి, బ్లౌజ్ని ఇలా తిప్పి అక్కడ మనకి ఇందాక ఎక్కడైతే కుట్టు దగ్గర నుంచి కొద్ది పైకి నుంచి స్టార్ట్ చేసామో సేమ్ ఇది కూడా అలాగే పైనుంచి ఇక్కడి నుంచి ఇలాగ స్టార్ట్ చేయండి, సరేనా. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ నీట్గా ఈ జిప్పుకి చూసారు కదా ఇది సింగిల్ ఫూట్ వల్ల మనం ఇలా అంటే కింద నడుము దగ్గర నుంచి కాకుండా పై భాగం నుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాం. చాలా నెమ్మదిగా చూపిస్తున్నానండి. జిప్ వేయడం అన్నది చాలా మందికి కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఫాస్ట్గా నేను వీడియోని మూవ్ చేసేస్తే మీరు అర్థం చేసుకోలేరని బిగినర్స్ కూడా అర్థమయ్యేటట్టుగా నేను చూపిస్తున్నాను. చూసారు కదా ఇలా పిన్నులు తీసేసుకుంటూ, అంటే మనకి సింగిల్ ఫూట్లోకి మనకి ఫూట్ కిందకి వస్తుంది కదా, అందుకని ఇలా పిన్నులు తీసేసుకుంటూ జిప్ పక్క నుంచి స్టిచ్ చేసుకుంటూ ఫస్ట్లోనే ఇలా లాస్ట్లో కూడా లాక్ చేసుకోవడం అన్నది మర్చిపోకండి, సరేనా. ఇలా లాక్ అయింది కదా, ఇప్పుడు అంతే. ఇప్పుడు ఈ థ్రెడ్ని కట్ చేసేయండి. ఇక్కడ పై భాగం వైపు ఈ రన్నర్ అన్నది మనం పై భాగం వైపుకి పెట్టేసాం, అంటే ఓపెన్ చేసాం కదా, ఇక్కడ ఉంది. దీన్ని ఇక్కడ చూస్తారు కదా ఇలా పట్టుకొని ఇలా తీసుకొచ్చి ఈ చిన్నది ఇక్కడ హోల్లా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇలా లాగితే ఇలా వచ్చేస్తుంది, సరేనా. ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇలా చక్కగా మీకు ఇలా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ అయిన తర్వాత మనం స్టిచ్చింగ్ చేసిన దానికన్నా 1 పావు ఇంచ్ ఎంత ఉంచి మిగతాది ఇలా కట్ చేసేయండి. ఎక్కువ ఉన్న జిప్ని కట్ చేసేయండి, అంతే. మనకి జిప్ అన్నది అయిపోయింది. ఇక్కడ ఇది అంచులు ఉన్నాయి చూసారా, ఈ అంచులు అన్నవి ఇంకా ఓవర్లాక్ కట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ అంచుని ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ అంచు అంటే ఒక స్టిచ్ అన్నది చంక భాగం వరకు స్టిచ్ చేసుకోండి. హ్యాండ్ కూడా స్టిచ్ చేయాలనుకుంటే చేసేసుకోవచ్చు, కానీ అవసరం లేదు, సరేనా. ఇలా దాని తర్వాత ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా ఇలా ఫోల్డ్ చేసి
ఇలా స్టిచ్ చేయండి. ఇది ఫోల్డింగ్ చేయకపోతే తర్వాత ఏమవుతుందంటే అస్తమాటికి మనకి జిప్ మధ్యలోకి ఈ క్లాత్ వస్తూ ఉంటుంది అనమాట. ఇలా ఫోల్డ్ చేసేస్తే ఇంక రాదు, సరేనా. దాని తర్వాత ఇది ఒకవేళ ఇది ఏంటంటే లాంగ్ ఫ్రాక్కి పై బాడీ అనమాట. కాబట్టి నేను ఇలా ఫ్రాక్ది మనం నడుం దగ్గర అటాచ్ చేసుకున్నప్పుడు ఇలా వచ్చేస్తాయి. అదే ఇది బ్లౌజ్ అనుకోండి, ఇక్కడ మనకి హెమ్మింగ్ బెల్ట్ ఉంటుంది కాబట్టి చూసారు కదా, ఈ ఖర్చు ఉంది సైడ్ ఉన్నాయి కదా, దాని కిందకి ఈ మిగిలిన జిప్ని ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ పైనుంచి ఇలాగ హెమ్మింగ్ బెల్ట్ అనేది ఉంటుంది నడుంకి. అదే ఫ్రాక్ అనుకోండి అవసరం లేదు, అలా ఫ్రీగా వదిలేస్తే మనం పైనుంచి ఇలాగ కుట్టు వచ్చేస్తుంది. కాబట్టి చూసారు కదా, జిప్ని ఇలా వేస్తే మీకు ఈ రకమైన లుక్ అన్నది రైట్ సైడ్ వైపు ఇలా వస్తుంది మనకి చక్కగానే. ఎక్కడైనా సరే జిప్పు కనిపిస్తుందా? ఏమీ కనిపించదు. పైకి జిప్పు పక్కన వేసిన కుట్టు కూడా కనిపించదు, సరేనండి. రెడీమేడ్ డ్రెస్లోని మీకు ఎలా అయితే ఫినిషింగ్ వస్తుందో అంత బాగా వస్తాయి. ఇలా జిప్ వేయడానికి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి.